కానీ, మతం కానీ, భేదం కానీ, ప్రాంతం కానీ తెలియదు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అయితే ఈ మరణము చాలా భయంకరమైనది. ఈ మరణానికి ముందు నీలో ఉన్నటువంటి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నువ్వు తెలుసుకోవాలి. ఒక మనిషి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలం ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఈ లోకంలో బ్రతకడానికి జీవిస్తాడు. కొంతమంది బిజినెస్ చేస్తారు, కొంతమంది వ్యాపారాలు చేస్తారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది మరొక పనులు చేసుకుని లోకంలో బ్రతుకుతారు. అయితే ఏదో ఒక రకంగా ఈ లోకంలో జీవించాలని ప్రతి మనిషి కూడా ఆరాటపడతాడు. అయితే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అన్నటువంటిది విషయాన్ని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా మర్చిపోతున్నాడు. అయితే నీ దేహానికి, నీ ఆత్మకు, నీ దేహానికి మరణం ఉంది కానీ నీ ఆత్మకు మరణం లేదు. నీ ఆత్మ నీ లోకంలో నువ్వు మరణించక ముందే ఎక్కడికి వెళ్తుందో అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నీ కోసము, అనగా నీలో జీవిస్తున్నటువంటి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అనేటువంటి విషయం నువ్వు తెలుసుకోకపోతే ఈ లోకంలో మరణించిన తర్వాత నీ యొక్క గమ్యం ఏంటో తెలియకపోతే నిత్య నరకానికి వెళ్తావు. అయితే ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా పాపముతో జీవిస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు. తన ఉద్యోగంలో పాపం చేస్తున్నాడు, తన యొక్క గృహంలో, తన యొక్క ఇంట్లో, తన యొక్క సంసార జీవితంలో ప్రతి విషయంలో కూడా మనిషి పాపాలు చేస్తూ జీవిస్తున్నాడు. అయితే ఈ పాపంతో ఒకవేళ మనిషి మరణిస్తే తిరిగి నరకానికి వెళ్తాడు. ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వాళ్ళే. అయితే పరలోకం గాని, స్వర్గం గాని చేరుకోవాలంటే ఏ మనిషి చేరుకుంటాడు? ప్రతి మనిషి కూడా పాపంతో జీవిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి చేరుకోవాలి, చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి, చచ్చిపోయిన తర్వాత ఆ స్వర్గానికి మనం చేరుకోవాలని చెప్పి ప్రతి ఒక్క మనిషి ఆశ ఉంటుంది. కానీ స్వర్గానికి మనిషి చేరుకోలేకపోతున్నాడు. ఎందుకు చేరుకోలేకపోతున్నాడు అంటే, మనిషి యొక్క జన్మ పాపము, మనిషి యొక్క కర్మ పాపము, మనిషి యొక్క తన జీవితంలో మనిషి యొక్క కోరికలు, ఆలోచనల యొక్క కోరికలు అవన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. మనిషి పర్మిషన్ ఉందన్న ఒక 5 నిమిషాలు. మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు వెళ్ళలేక? దయచేసి గమనించండి. ప్రతి మనిషి కూడా నరకానికి వెళ్లకుండా, ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి నరకానికి వెళ్లకుండా ఒకే ఒక మార్గం ఉంది. అదేంటిదంటే, ప్రతి మనిషిని, ప్రతి కులాన్ని, ప్రతి మతం చెందిన దేవుడు ప్రాణంగా ప్రేమించాడు. ఆ దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ప్రతి మనిషి స్థానం మరణించాడు. ఆ మరణమును జయించి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. అయితే లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా నీ కోసము, నీ పాప పరిహారం కోసము ఒక శ్లోకం మనకందరూ తెలిసినట్టుంటే, సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం తదరత్నం పరమాత్మైన పుణ్యదాన బలియాదం. అంటే సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరి కొరకు ఒక పరమాత్ముడు పుణ్యం కట్టుకొని ఈ భూలోకానికి రావాలి. ఆ పరమాత్ముడు ఒక కులానికి, మతానికి, జాతికి సంబంధించిన వాడు కాదు, ప్రతి పాపికి సంబంధించినటువంటి వాడు. ఆ పరమాత్మ పుణ్యం కట్టుకొని ఈ భూలోకానికి వచ్చి నీ నా స్థానాన్ని నిలబడి నేను చేసిన ప్రతి పాపం నిమిత్తము ఆయన కల్వరిశిలని, ఆయన రక్తాన్ని చిందించి పాపానికి రావాల్సిన విముక్తినిచ్చాడు. అయితే ఎందరైతే క్రీస్తుని విశ్వసిస్తారో, ఎందరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో వాళ్ళందరికీ నిత్య నరకం తప్పించబడుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు ప్రియులారా. అయితే లోకంలో జీవిస్తున్నటువంటి నీవు ఏదో ఒక రోజు నీవు మరణించాల్సి వస్తుంది. మరణించక ముందు నువ్వు తెలుసుకున్నావా నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పేసి? నువ్వు మరణించక ముందు నువ్వు తెలుసుకున్నావా నువ్వు ఎక్కడికి వెళ్తావని చెప్పేసి? అయితే ప్రతి ఒక్కరు గ్రహించవలసింది ఏంటంటే, నీ మరణంకు అంటే నీ నిత్య నరకానికి, నువ్వు నిత్య నరకంలో తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. అదే ఆ పరమాత్మను యేసుక్రీస్తు ఈ 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి నా స్థానంలో మరణించాడు, మనల్ని జయించాడు. అయితే ఈ సువార్తను అంగీకరిస్తే, ఈ సువార్త, నీ వాక్యం, నీ హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు, నువ్వు తప్పించబడతావు. దీనికి ఒక కులం గాని, మతం గాని, జాతి గాని, భేదం గాని లేదు ప్రియులారా. దయచేసి ఇది ఏదో ఒక మతానికి సంబంధించిన మాట కాదు, ఏదో ఒక కులానికి సంబంధించిన మాట కాదు. ఇది పరలోకానికి మార్గం. నీ బస్సులో వెళ్తే నువ్వు ఒక మార్గానికి తెలియాలి, ఒక ట్రైన్లో వెళ్తే నీకు ఒక మార్గానికి తెలియాలి ఎక్కడికి వెళ్తున్నా చెప్పేసి. అదేవిధంగా నువ్వు చనిపోయిన తర్వాత
కూడా నీకు ఒక మార్గం తెలియాలి, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి. మనకందరికీ ఒకే ఒక ఆశ ఉంది, చనిపోయిన తర్వాత స్వర్గం చేరుకోవాలని. ఆ స్వర్గానికి ఏకైక మార్గము ఆయన జీవనం, ఆయన మార్గం, ఆయన సత్యము. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షించబడుతుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవుస్తుంది. వీళ్ళారా చాలా సంతోషము. ఈ క్రిస్మస్ శుభవార్త, ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే నీవు నీ ఇంటి వారిని రక్షించబడు, నిత్య నరకమును తప్పించబడి నిత్య జీవనం పొందుకోవాలని చెప్పి ఈ చిన్న ఆశ ఉంది, ఈ చిన్న వాక్యము దేవుడు మీ అందరి హృదయంలో దీవించున్నాక ఆమేన్. సహోదరులారా, ఒక 5 నిమిషాలు ఒక చిన్న మాటలు చెప్తాను. ఏంటంటే మేము కులాన్ని మతాన్ని ప్రచారం చేయడానికి రాదు, కానీ మనుషుల యొక్క జీవితాన్ని ఇదిగో ఎలా మార్చబడిందో, ఎలాంటి జీవితాలు మేము బాగుపడ్డాయో ప్రచారం చేయడానికి వచ్చాం. కానీ ఒక మతాన్ని కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు కానీ బైబిల్ ఎప్పుడు చెప్పలేదు మతం మార్చమని, కులం మార్చమని. అయితే మనసును మార్చుకోమని, పాపం నుంచి విడిపించమని బైబిల్ చెప్పుచున్నది. ఇదిగో నా పేరు నవీన్ కుమార్లో గతి ఏమౌనో ఆశల వలయములో పాప బ్రతుకులో చిక్కినవో మనిషి, నీ గతి ఏమౌనో. ఏ క్షణము నీది కాదు, ఈ సమయము నీతో రాదు. ఏ క్షణము నీది కాదు, ఈ సమయము నీతో రాదు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుచున్నాడు, యేసు నిన్ను పిలుచుచున్నాడు, తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఆశల వలయములో పాప బ్రతుకులో చిక్కినవో మనిషి, నీ గతి ఏమౌనా. నాది మతం నాదని భావమెందుకు, బలం నాది ధనముందని గర్వమెందుకు. కులం నాది మతం నాదని భావమెందుకు, బలం నాది ధనముందని గర్వమెందుకు. నాని దేహము రేపు మట్టి బొమ్మరా, మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటికైనా మట్టిలోకి రా. ప్రాణము నాని దేహము రేపు మట్టి బొమ్మరా, మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటికైనా మట్టిలోకి రా. స్నేహమా 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 గమనించుమా. నేస్తమా 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 ఆలోచించుమా. ఆశల వలయములో మాటలో చిక్కినవో మనిషి, నీ గతి ఏమౌనో. ఈ తడకల్ గ్రామానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేయడానికి వచ్చిన ప్రియులారా, అయితే ఇది ఒక మతాన్ని